హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకి పునఃస్వాగతం. చంటిబిడ్డకి చనుబాలు ఎంత బలవర్ధకరమైన ఆహారమో ఈ జున్ను పాలల్లో కూడా అంతటి ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయంటారండి. కాబట్టి ఈ జున్నుని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామా? నేను 2 లీటర్ల పాలు తీసుకున్నాను. ఇవి 2వ రోజు పాలన్నమాట. దీనికి 3/4 కిలో తరిగిన బెల్లం తీసుకున్నాను. మిరియాలు తీసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఇక ఈ పాలల్లో ఈ బెల్లాన్ని కలుపుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. ఈ బెల్లం అయితేనే బాగుంటుందండి. ఇందులోకి తెల్ల బెల్లం అయితే దాంట్లో ఉప్పు క్వాంటిటీ ఉంటుంది కాస్తంత తెల్ల బెల్లంలో. కాబట్టి ఆ తెల్ల బెల్లం వాడకూడదు. ఈ బెల్లం అయితేనే రుచి ఉంటుంది. కొంతమంది కొంచెం బెల్లమును కొంచెం పంచదార కలుపుకుంటారు. కాకపోతే నేను బెల్లమే ఎక్కువ వాడతానండి, పంచదార వాడను. ఇప్పుడు ఈ బెల్లాన్ని గడ్డలుగా లేకుండా పాలల్లో మొత్తం కరిగిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇందులో 3 స్పూన్లు మిరియాల పొడి వేసుకోవాలన్నమాట. నేను 2 లీటర్ల జున్ను పాలు తీసుకున్నాను. దాంట్లోకి 3 స్పూన్లు మిరియాల పొడి వేశాను. అదే మీరు లీటర్ పాలు తీసుకున్నారనుకోండి, దాంట్లో 1.5 స్పూను మిరియాల పొడి కలుపుకోండి. ఇదిగో ఇలా ఉండలుగా లేకుండా మొత్తం కలిసిపోయేటట్టు కలిపేయాలి అందులో. ఇలా కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని వడబోస్తున్నాను. ఇలా వడబోయటం ఎందుకంటే అది కాస్త పొట్టులాగా ఉంటుందన్నమాట. ఆ పొట్టులాగా ఉండేసరికి గొంతులో నసగా ఉంటుంది. చిన్నపిల్లలు కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి నాకు ఇలా అలవాటైంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు అలా చేయొచ్చు. లేదా ప్రాముఖ్యం అంటూ ఏమీ లేదు, పర్లేదు అనుకుంటే మీరు ఈ వడబోయేటాన్ని స్కిప్ చేయొచ్చు. తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాలి. ఓ గిన్నె తీసుకొని దాంట్లో కాసి నీళ్లు పోసి, మనం ఈ పాలు కలిపి పెట్టిన గిన్నె ఉంది కదండి, దాన్ని పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టాలి. అలాగే గిన్నె కూడా పైన మూత పెట్టాలి. మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసేయాలి. ఇదిగోండి, ఇది ఓ అరగంట ఉడికిందనమాట. ఈ నీళ్ళు వచ్చాయి చూసారా? ఇది ఎందుకంటే ఇవి 2వ రోజు పాలు కాబట్టి కొంచెం పలచగా ఉన్నాయి. అదే మొదటి రోజు పాలు అయితే చాలా గట్టిగా వచ్చింది అనమాట. చిక్కటి గడ్డ పెరుగులాగా ఉంటుంది. ఇదిగోండి, ఓ అరగంట ఉడికించిన జున్ను అనమాట. ఇది ఇప్పుడు చల్లగా అయింది. ఇక ఇది తినడానికి సిద్ధం. పోతే ఈ జున్ను ఎక్కువగా తింటే వాతం చేస్తుంది అంటారు. ఆ వాతానికి విరుగుడుగా మిరియాల పొడిని కలపమని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇది ఎలాగూ విరివిగా దొరకదు కాబట్టి 1-2 కప్పులు తినచ్చు. ఇదండి జున్ను తయారు చేసే విధానం. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్పుడు మీకు నచ్చిందని నాకు తెలుస్తుంది. ఇదండి ఈ రోజు వీడియో. మరో రోజు మరో వీడియోతో మీ ముందుంటారు. సెలవా మరి.